సాక్షిగా అంతరాలు చెరిగే సమయానికి తెలిపేదెలా మన వైపు రాదని దూరమై పొమ్మని పరిచయం అయినది మరో సుందర ప్రపంచం నువ్వుగా మధువనం అయినది మనసే చలి చైత్రం జతగా రంగులై పొంగనే స్నేహమే మెల్లగా గీతలే దాటెనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే చుట్టేసి వచ్చారే భామలు పయ్యారం చిందేసే అందాల బొమ్మలు పట్టాణం చుట్టేసి వచ్చారే భామలు You're my sunshine, you're my moonlight, you are stars in the sky. Come with me now,
You have my desire, na tora, nilara, aradhya. మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. ఏ వందల కొద్ది పండగలున్నా వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. ఆరాధ్య నా ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. గరిగమ మగరి దని దని మగ గరి గమ మాగరి దని దని దద దని దద దని దద సరి దద మగ 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 దద దని దని బా మగరి దద మగరి గమ గద బద దని దగరి మగద మగరి దద మగరి గమ మగరి గద బది గద దద మగరి దని గమ దద. ఫాదర్కి ముగ్గురు కూతుర్లు, ఒరిజినల్ గా కాదు, ఎవరు సీరియస్ గా తీసుకోవద్దు. జస్ట్ క్వశ్చన్ లో ముగ్గురు కూతుర్లు ఇమాజిన్ చేసుకోండి. లేఖ గారి ఫాదర్ కి ముగ్గురు కూతుర్లు అయినప్పుడు, ఒక అమ్మాయి పేరు జూన్ అయినప్పుడు, ఇంకొక అమ్మాయి పేరు జులై అయినప్పుడు, మరి మూడో అమ్మాయి పేరు ఏమై ఉంటుంది? నాకు తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది. మేడం చెప్పండి. లేఖ గారు ఎలా? ఇంకెవరైనా ట్రై చేస్తారా? నీకేసి అందరూ ట్రై చేయాలి. సార్ నేను జెంట్స్ దగ్గరికి రాలేను అని అస్సలు అనుకోవద్దు. మీ అందరి చూపులు నా వీపు గుంజుకుంటున్నాయి. అందరినీ వాడేస్తాను వరుస పెట్టి, అందరి దగ్గరికి వస్తాను కూడా ఆబ్వియస్ గా. అండ్ ఇక్కడ కూతుర్లు అయినప్పుడు అందరూ వినండి, మిగతా వాళ్ళు జూన్ అయినప్పుడు, ఇంకొక అమ్మాయి పేరు జులై అంట. మరి మూడో అమ్మాయి పేరు ఏంటి మేడం? ఆగస్ట్ అంటారు. సార్ మీరేమనుకుంటున్నారు? అదేంటి అనుకునేది? ఏదైనా ఒకటి కొంచెం పెంచండి. ఆగస్ట్. ఓకే, మే. అట్లా సినిమాల చేతిలో నన్నే పెడదాం అనుకున్నారు కానీ కుదరలేదు. ఓకే, మే అని మేడం అంటారు. మరి ఇంకా ఆగస్ట్ చెప్పారు కాబట్టి నేను మే చెప్తాం అనుకుంటున్నా. అంటే నలుగురికి నచ్చింది, మనకు అస్సలు నచ్చింది కదా. మనం ఎప్పుడైనా సపరేట్ అమ్మాయి కాదు అబ్బాయి అనుకుంటున్నా నేను. మూడో అమ్మాయి కాదంట, అబ్బాయే, అది కూడా సరే అంట. చెప్పండి. సింధు ఇబ్బంది పెట్టడం. జూన్ అయినప్పుడు, ఇంకొక అమ్మాయి పేరు జులై అయినప్పుడు, మరి ఆబ్వియస్ గా మూడో అమ్మాయి పేరు లేఖ గారే అవుతారు. ఎందుకంటే ఇంక్లూడింగ్ లేఖ గారి వాళ్ళ ఫాదర్ అని చెప్పాను కాబట్టి కొంచెం నాలాగా బ్రెయిన్ వాడండి, ఓకేనా? నేను ఉన్న బ్రెయిన్ అంతా వాడేసి క్వశ్చన్లు తెచ్చాను కాబట్టి. ఓకే, స్టార్టింగ్ రైట్ ఆన్సర్ చెప్పింది మేడం. మీ పేరు సుభాషిణి గారి కోసం ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా ప్లీజ్? కమ్ ఆన్. ఎందుకంటే స్టార్టింగ్ రైట్ ఆన్సర్ చెప్పారు కాబట్టి మేడం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ లో ఇదే హుషార్లో వెళ్ళిపోదాము. ఇలానే కొంచెం ఆలోచించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, చాయ్ ఎంతమంది తాగుతారు? టీ తెలుసా మీకు? టీ, పాలు. అబ్బాయిలు సార్ ఆఫ్టర్ టీ కాదు, మార్నింగ్ టీ, మిల్క్ డికాషన్ చేస్తారు కదా, ఆ టీ అందరికీ తెలుసు కదా మన వాళ్ళందరికీ. టీ ఎప్పుడు తాగుతాం? టీ ఆర్ కాఫీ వాట్ ఎవర్. మార్నింగ్ తాగుతాం మేడం. ఎందుకు నేను చాలా మంచిదాన్ని, చాలా ఈజీగా అడుగుతాను క్వశ్చన్స్. చెప్పండి మేడం, టీ ఎప్పుడు తాగుతారు? ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తాగుతారు. ఓకే, మా వాళ్ళు ఎప్పుడు తాగుతారు మరి? ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్. సేమ్, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తాగుతారు. టీ గురించి అడగట్లేదు, ఉదయం టీ గురించి అడుగుతారు. సాయంత్రం ఏంటి? నైట్ టీ, అదేనా? ఓకే, నెక్స్ట్ ఇక్కడ మేడం చెప్పండి. గ్రీన్ టీ. అబ్బా, టీ తాగారంట కానీ గ్రీన్ టీ తాగుతారంట. ఓకే, అదైతే ఎప్పుడు తాగుతారు? రోజుకి 3 times తాగుతారు. వాహా, ఓకే. నిద్ర వచ్చినప్పుడు తాగుతాను. ఈవినింగ్ మామ ఎగ్ పెగ్గిల, అదేనా?
మార్నింగ్ ఆఫ్టర్నూన్ అంటే ఓకే, ఈవినింగ్ అంటేనే డౌట్ పడుతుంది. సార్ చెప్పండి, ఈవినింగ్ వస్తుంది, ఎప్పుడు తాగుతారు? పొద్దున పొద్దున, మార్నింగ్, ఎర్లీ మార్నింగ్. ఆల్ఫాబెట్ మనం టీ తాగమంట, ఎందుకంటే టీ ఇస్ ద ఆల్ఫాబెట్. తను అలా ఆలోచించింది. ఓకే, వెరీ ఇంటెలిజెంట్, బ్రిలియంట్. నాకన్నా బ్రిలియంట్స్ ఉన్నారని ఈరోజే తెలిసింది నాకు కూడా. ఇంకా అన్ని గెస్ ఇలా చేయెత్తితే ఎత్తేసేయండి, ఆన్సర్ చెప్పేస్తాను. ఇంకా టీ ఎప్పుడు తాగుతారు? ఎవరైనా గెస్ చేస్తారా? ఆన్సర్ చెప్పాను. మేడం మీరు చాలా సైలెంట్గా ఉన్నారండి. అసలు నా హృదయం ఊరుకోదు కదా సైలెంట్గా ఉన్నారు. చూడబుద్ధి కాదు నాకు ఎందుకు. ఏదైనా ఒకటి మాట్లాడండి ప్లీజ్. టీ ఎప్పుడు తాగుతారు? హస్బెండ్ ఎప్పుడు పెట్టమంటే అప్పుడు పెడతాను. లేఖ గారు రెడీగా ఉన్నారా? చెప్పనా? కెనే టీ ఎప్పుడు తాగుతారు అంటే ఈ ఆన్సర్ నేను చెప్పాలి అంటే నాకు కొంతమంది కావాలి. ఎందుకంటే అందులో కొంతమంది రైట్ ఆన్సర్ చెప్పారు కాబట్టి వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వమని లేఖ గారు అండ్ మేడం వాళ్ళ ఫాదర్ నాకు చెప్పారు. బాధ్యత అప్పచెప్పారు. ఎందుకు నేను ఎక్కువ బాధ్యతలు తీసుకోలేనండి, దించేసుకోవడం అలవాటు. అందరూ ఒకే సైడ్. అల్లుడు తగ్గడు
కొట్టాలి. మా బ్యూటిఫుల్. ఇప్పుడు ఇంతకీ గిఫ్ట్ ఎవరికి వచ్చిందండి? గిఫ్ట్ అందరికి ఇస్తాను మేడం. ఎస్, నాది చాలా విశాలమైన హృదయం. పక్కా ఇస్తాను. ఈవెంట్ అయిపోయాక ఎండింగ్లో మాట్లాడదాం. మళ్ళీ చెప్తున్నాను, నన్ను నమ్ముకోండి, ఉన్నది అమ్ముకోండి. ఎస్, ఉంటే నాకు అసలు ఇబ్బంది అనిపిస్తుంది. ఓకే, చిన్నదో వైపు పెద్దదో వైపు పాట బాగుంటుంది, కానీ ఇంకెవరైనా కపుల్స్ మన వాళ్ళు ఉన్నారా? చిన్న డీల్ డిస్కషన్ చేయాలి. మానస గారు అండ్ సతీష్ గారు ఎక్కడ ఉన్నారు? నాగమణి గారు అండ్ వెంకటేశ్వరరావు గారు ప్లీజ్. నీలత గారు ఇట్రండి. సార్ ఎక్కడ ఉన్నారు? నరసింహారావు గారు. అబ్బా, సింహం సింగిల్గా వస్తుంది, మీరు మాత్రం మింగిల్గా రండి స్వర్ణలత గారితో. ఇంకా సార్, ఇంకా వీణా గారు ఎక్కడున్నారు? ప్రదీప్ గారు. వీణా గారు, ప్రదీప్ గారు ఒక్క కపుల్ కూడా రాలేదు ఇక్కడ. సార్ ఫీల్ అవుతున్నారు. నేను అనౌన్స్ చేసిన 3 కపుల్స్ ఇక్కడ ఉండాలబ్బా, ప్లీజ్ వచ్చేయండి. ఇంకా సతీష్ గారు అండ్ ఇంకా మేడం. ప్రదీప్ గారు, వీణా గారు ఎక్కడ ఉన్నారు చెప్పండి, మీరు ఎలా ఉన్నారు? మేడం, సార్ ఎక్కడ ఉన్నారు? ఇక్కడే ఉన్నారు. సార్ రావాలి. వరకు చూడలేదే ఇంత సరుకు 2002 వరకు చూడలేదే ఇంత సరుకు సొప్పుతో వచ్చేసింది సూదుతో వచ్చేసింది చిగుతో చిందేసింది చిప్పట్టు లాగేసింది చూస్తే చూస్తే
ఒక తార లేడీస్ నన్ను చూడండి. చేయాలి. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది కంగింది ప్రేమ ఇలలో ఒక చందమామ కడిలో కంగింది కలవని నాడు వెన్నెలా లేదులే ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది స్వాతిలో ముఖ్యమంత ముద్దులా ముట్టుకుంది సత్యగా సందలో చిక్కునంత సిక్కులా అట్టుకుంది లోన అల్లో వావ్. సిక్కులా అట్టుకుంది లోన వావ్. రబ్బర్ గారు తేవాల్సిందే ఈరోజు ప్రసాద్ గారిని చూసి. మిగతా వాళ్ళు గట్టిగా ఓ వేసుకోవచ్చు కదా. Come on, keep aggressive. గాజులు తెచ్చానే ఆహా. పువ్వులు రిబ్బన్ పువ్వులు తెచ్చానే రబ్బర్ గాజులు తెచ్చానే రిబ్బన్ పువ్వులు తెచ్చానే అమ్మని అప్పని ముద్దలి బొమ్మని అందరి నీ పరికొచ్చానే నువ్వంటే పాడి పాడి చేస్తున్నానే నీ వెంటే పాడి వస్తున్నానే నువ్వంటే పాడి చేస్తున్నానే నీ వెంటే పాడి వస్తున్నానే
రెడీ అయ్యేటప్పుడు సుజాత గారికి తెలీదు చెప్పేమంటారా అందరి సమక్షంలో ఉంటుంది కదా, అదే ప్రేమ, రెస్పెక్ట్, భయం అన్నీ ఉండాలి, అప్పుడే దాంపత్యం బాగుంటుంది అని చెప్పాను. మరి ఎలాగో మా పాప పెళ్ళి అవుతుంది, చాలా అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేస్తున్నారు. మరి అదే సందర్భంలో నాకు ప్రపోజ్ చేయాలి అని చెప్పారు. అయ్యో పోన్లేండి సార్, మోటి సార్ ఎందుకు ఈ ఏజ్ లో అవసరం అంటే సార్ అన్నారు, లేదమ్మా నేను చెప్పి తీరుతాను, చెప్పాల్సిందే అన్నారు. మరి మీ ఇష్టాన్ని నేనెందుకు కాదంటాను, అసలుకే నాది విశాలమైన హృదయం, మీకు తెలుసు కదా. పువ్వు ఉందా అండి? ఎవరైనా ఫ్లవర్ అవైలబుల్ ఉంటే ఇవ్వండి చెప్తున్నారు. ఏంటి ఏదో చెప్తున్నారు. మరి మీ ప్రేమ అంత గట్టిదైనప్పుడు నేనెందుకు వద్దంటాను చెప్పండి. రెడీ సార్? ఆహా, మీరు చెప్పింది చెప్పాను, నాకేమైనా సంబంధం? ఇప్పుడు ఐ లవ్ యూ సుజాత డార్లింగ్ అని చెప్పండి పెద్దగా, మైక్ దగ్గర పెట్టుకోవాలి. ఐ లవ్ యూ సుజాత డార్లింగ్. సూపర్, ఇప్పుడు ముద్దు పెట్టండి గోరెంట్ మీద. ఆహా, చూసారా మీకోసం మంచి ఏం నిల్చున్నారు, రౌండ్ తిరిగి కూర్చో. స్టార్ట్ కోల్డ్ ఫైవ్. అలానే ఉండండి, అలానే ఉండండి. Join with us. Lights की गाड़ी में कस के मारा ब्रेक, हो रहा है कंफ्यूज मेरे दिल, मशवरा मेरा तू आजमा के देख, यही उम्र है कर ले गलती से मिस्टेक, यही उम्र है कर ले गलती से मिस्टेक, यही उम्र है कर ले गलती से मिस्टेक. నీ కళ్ళలోనే ఉంది ముంత కళ్ళు నీ ఒళ్ళే వెయ్యి వంపుల్లో నవ్విల లెట్స్ గెట్ చిల్ నీ కళ్ళలోనే ఉంది ముంత కళ్ళు నీ ఒళ్ళే వెయ్యి వంపుల్లో నవ్విల నా అలీషా చూపిస్తా తమాషా ఉంటుంది నాలోని అలంకా మిక్స్ అయితే డిస్కో బార్ ఫుల్ హుషార్ एक बार डब्बे से स्टफ मार, एक बार कच्चे रो डांस फ्लोर, एक बार डब्बे से स्टफ मार. Oh baby you are so beautiful, full, let's just chill.
మడత పెట్టి ఆ కుర్చీని మాట్లాడండి.
థ్యాంక్ యూ సో మచ్ కిడ్స్ అందరికి కూడా. మే హ్యావ్ యువర్ అటెన్షన్ ప్లీజ్. ఇప్పుడు అందరు కలిసి రెండు వైపుల వాళ్ళు గట్టిగా వికాస్ అన్నకి, లేఖ వదినకి. అది బాబా ఎంత జోష్గున్నారు అసలు నిజంగా అందరూ రెండు వైపుల వాళ్ళు. ఓకే, అయితే నా పేరు అందరికీ నేను తెలుసు, కాకపోతే తెలియని వాళ్ళకి నా పేరు స్ఫూర్తి జితేందర్. అయితే ప్రతి షోకి ప్రొఫెషనల్గా మేము పాటలు పాడుతూ అది చేస్తాం. ఇది నా ఫ్యామిలీ ఈవెంట్, నా సొంత ఫ్యామిలీ ఈవెంట్ యాక్చువల్లీ. సో మా అన్నయ్య అండ్ వదిన, చిన్న అన్నయ్య అండ్ చిన్న వదిన, మా పెద్దన్నయ్య నవీన్ అన్నయ్య అండ్ కావ్య వదిన గారు పెళ్ళికి కూడా మేము వెళ్ళాము, పర్ఫామ్ చేసాము, ఎంజాయ్ చేసాము. అలాగే ఈ ఈవెంట్కి కూడా నేను వచ్చాను. అంటే స్ఫూర్తి జితేందర్ రాగైతే అస్సలు రాలేదు, వాళ్ళ చెల్లిలాగా వచ్చాను, తేజు ఫ్రెండ్ లాగా వచ్చాను. సో చాలా సంతోషంగా ఉంది. అండ్ ఉండిపోవా నువ్వులా సాంగ్ ఎంతమందికి తెలుసు ఇక్కడ? ఓకే, ఐ కెన్ సీ యువర్ హ్యాండ్స్. అది రీసెంట్గా 100 million వ్యూస్ వెళ్ళింది. థ్యాంక్ యూ సో మచ్. నేను ప్రతి స్టేజ్ మీద చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. అండ్ ఉండిపోరాది ఎంతమందికి తెలుసు ఇక్కడ? వావ్, ఐ కెన్ సీ మెనీ హ్యాండ్స్. అయితే ఇక్కడ మా నవీన్ అన్నయ్య, మా పెద్దన్నయ్య ఇక్కడికి నన్ను గుంజుకొని మరి ఆవేశంగా తీసుకొచ్చిన దానికి రీజన్ ఏంటంటే, నేను ఎప్పటి నుంచో జై బాలయ్య సాంగ్స్ విందాం అనుకుంటున్నారు. బాలయ్య ఫ్యాన్స్ ఉన్నారా ఇక్కడ? సో ఫస్ట్ నేను ఒరిజినల్గా పాడిన సాంగ్స్ ఉండిపోరాదే, ఉండిపోవా నువ్వులా, ఇలా 150 million వ్యూస్ దాటిన సాంగ్స్ పాడిన తర్వాత మనం చక్కగా జై బాలయ్య కావచ్చు, బాలయ్య పాటలు కావచ్చు, ఇంకా అన్ని మంచి పాటలు పాడుకుందాం. మీరందరూ ఇదే జోష్తో ఉంటే మనం తప్పకుండా చక్కగా డాన్స్ వేసుకొని ఇక్కడ మర్చిపోయి అన్ని టెన్షన్లు మర్చిపోయి కేర్ ఫ్రీగా మనం ఈరోజు ఎంజాయ్ చేద్దాం. ఆర్ యూ రెడీ గైస్? ఓకే, ప్లీజ్ ప్లే ద ట్రాక్. అందరూ ఓకే, ఇది పిల్లరా సాంగ్ ఎంతమందికి తెలుసు? మట్టిలోని నీటి జల్లులా, గుండెలోని ప్రేమ ముందులా నవ్వురా, అందమైన ఆశ తీరక కాల్చుతుంది కొంటె కోరిక, ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానిక, కోరుకున్న నా ప్రియుడా, దూరమైన ఓ సఖుడా, జాలి లేని రాక్షసుడా, గుండెలోని స్నేహితుడా, నిజమున్న మన్మధుడా, చీకటింట చంద్రుడా, చిత్రమైన ఓ కలలా, సరసకు నువ్వేనా, ఎలా విడిచి బతకను పిల్లోడా, నువ్వే కనబడవా కళ్ళారా, నిన్నే తలచిలా ఉన్నారా నా ప్రియ సఖుడా, మబ్బులోని వాన వెలుగులా, మట్టిలోని నీటి జల్లులా, గుండెలోని ప్రేమ ముళ్ళులా నాగినవురా. థ్యాంక్ యూ. ఇది ఉండిపోరాదే ఫర్ యు. గుండె మీదేరా హత్తుకుంటారా నిన్ను మనసారా, కలతై కనులే వెతికే రాని కై ఒదిగే తనువే జతలేక తోడై చుట్టూ నా వెంటే ఎంతో మందున్నా నాను వెలేవని ఆతనా, కరిగే కన్నీరే పడుతూనే ఉండే అర్థం కాలేని వేదన, చూస్తూ
చూస్తూనే మాయగా నువ్వే మారావు శ్వాసగా మది నిన్ను మరువనని మాటే ఇచ్చెనులే మరువక కడదాకా ఉండగా మౌనం చేసే గాయం మార్చలేదా సాగే కాలం నన్నే మన్నా ఏమనుకున్నా నువ్వు లేకుంటే చీకటే ఉండిపోతారా గుండె నీదేరా హత్తుకుంటారా నిన్ను మనసారా ఖాన్ బరిలో షేర్ ఖాన్ నిన్ను మారేస్తే ఎక్కింది కిక్కో గుక్కురు గురు గుక్కురు గురు గుక్కురు గురు గుక్కురు గుక్కురు గురు గుక్కురు గురు గుక్కురు గురు మాస్ మార్ ఖాన్ దిల్ కా చోర్ ఖాన్ 300 మందికే దక్కింది కిక్కో గుక్కురు గురు గుక్కురు గురు గుక్కురు గురు గుక్కురు గుక్కురు గురు గుక్కురు గురు గుక్కురు గురు మహు మెహమాని కిక్కే మెచ్చిన నా సరుకే తెచ్చిన నీ సరసకు వచ్చిన కళ్ళల్లో ఐస్ ఉంది మెడబొంపు గ్లాస్ ఉంది చోలీలో మాలుంది స్ట్రక్చర్లో స్టఫ్ ఉంది నువ్వు చీస్తే కొట్టేస్తే నన్ను చూస్తే చుట్టేస్తే ఎక్కేస్తా డబల్యూ KICK 3 मार कुकुरु KICK दुमुरे पे everybody KICK 3 मार कुकुरु KICK दुमुरे पे कुकुरु गुरु कुकुरु गुरु कुकुरु गुरु कुकुरु गुरु कुकुरु गुरु कुकुरु गुरु ओ कौगिलिंत सगभागानी నీకే ఇవ్వనా కరుణ మధ్య తరగని దూరం చూపై కల్పన నీలా నవ్వే నీలాకాశం నీకే సొంతం చేసేనా నాకే నచ్చే లోకం మొత్తం నీతో నేనే ఉంటేనా నాలో ఉన్న ప్రేమంతా నీకివ్వను ఒకే ఒక మాటే నువ్వై మాటే రాని మౌనం నువ్వై మౌనానికే రూపం నువ్వై నన్నేం చేయాలే నాకే నచ్చే కోపం నువ్వై కోపం తెచ్చే కోరిక నువ్వై కోరికలో నా చేరిక నువ్వై నన్నే నీలా మార్చేసావి నిన్ను నిన్నుగా ప్రేమించనా నన్ను నన్నుగా అందించనా అన్ని వేళలా తోడుండనా జన్మ జన్మల జంటవనా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఓకే మా సాంగ్ కావాలి అయితే வேற சொல்ல மாட்டேன் கொரல நீ காதல் என்னும் கடவுளோரகருடா ஒரு வெக்கம் ஒழிக்கிறது பொடிச்சா ஒரு வெக்கம் அடிக்கிறது வேட்ட ஒன்று சேலையத்தா கட்டி கெட்டு சிக்கி தவிக்கிறது மாலை குண்டும் மஞ்சள் குண்டும் ஆசியத்துக்கு மங்கள குண்டும் மோல குண்டும் மொத குண்டும் ஓம் ஊதி கட்டும் ஆளு குண்டும் மங்கள குண்டும் ஆசியடிக்கு மங்கள குண்டும் ஓல குண்டும் மொத குண்டும் ஓம் தட்டிக்கு முத்தி கட்டும் ఓకే ఇప్పుడు అందరు మధ్యలో ఆ అనడానికి రెడీగా ఉన్నారా ఎవరు గట్టిగా ఉంటారు ఈ సైడ్ ఆ సైడ్ చూద్దాం చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు ఊరికే ఉండదు కాసేపు అస్తమానంది లోకమే నామై మరుపు చేతనిది నువ్వే నన్నాపు నా నిద్ర కులాసా నీ కలలకు చేసా నీకోసం వయసు వాకిలి కాసా నా
పండుగ వేశారు. Ese pasito que no sé, un besito, me suavecito, bebé. Taqui, 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 rumba. Oh, 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 oh. High music, high flow. Boy, bailame como si falta la última vez. Y enséñame ese pasito que no sé, un besito, me suavecito, bebé. Taqui, 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 típica. ఇంకా తీయనైనా ఏది అంటే వెంటనే నీ పేరని అంటానే. కమాన్ హాయి కన్నా ఎంతో హాయిదైనా చోటే ఏది అంటే నువ్వు వెళ్ళేదారని అంటానే. నీరాకాశం ఆ నీలం ఏదంటే నీ వాళ్ళు కళ్ళల్లో ఉందని అంటానే. Quero un besito a un aquí, pude explotar como Nagasaki. Prendelo motor y Kawasaki, que la digo da y ni acá dolo. Ano naki, 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 naki. El booty sobre el dedo que trae, el otro benticito pa' que el nene no trabaje. Es que yo me sé de aquí, otra aquí ya se sabe. Hasta que no quiere ver, mete lo que nae. Pudo, కలగన్నానే చలి. అక్కడో ఎక్కడో మన శిక్షానే మరి. అలవో కలవో కలవో నా ఊహల హాసిని. అదిలో కలలా మిగిలే నా కలల సుహాసిని. ఎవరేమనుకున్నా నమ్మన సందే నువ్వే నేనని. తకి 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 తకి. ఓకే పెళ్లి కొడుకు వైపు ఇంకా రావాలండి, వెయిట్ తగ్గిపోయింది. చంద్రాచి చంద్రాచిగా నౌరాయి మాజీ నౌసాచిగా అప్సరా జషి ఇంద్రాచిగా గా 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 గా. पिया के घर इठलाती भगलाती वो सुरमाई नैना छलकाती वो. पिया के घर भरमाती सब जाती वो. चुनर में इसकी सितारे सारे चमकीले चमकीले चमकीले. कंगन में इसको बहारे आज हरियाले हरियाले हरिया. नवरागी माझी लहडाचीगा अवाडहिला चंद्राचीगा. नवरागी माझी नवसाचीगा नवाला शशी इंद्राचीगा. भेटदी पूरा लंडन टू मकला. ओ मंडे विच भेटदी पूरा लंडन टू मकला. లేఖ రాకుండా అప్పుడే పిలిపించేసానా అంటే వాళ్ళు తేవాలి. बूढ़ियों से बिछड़ी पे हंसदी के अमीरी हंसदी लाद उड़ तू मेरी दी. बूढ़ियों से बिछड़ी पे हंसदी के अमीरी कल जिल चांद की तू लाद उड़ तो मेरी दी. आज का नगरिश दिखाया करो दी केड़ी सखी केड़ी फुल्ली केड़ी. आया करो दी केड़ी सखी केड़ी फुल्ली केड़ी. आया करो दी केड़ी सखी केड़ी फुल्ली केड़ी. आया करो दी केड़ी सखी केड़ी फुल्ली केड़ी. వీళ్ళు దాకొచ్చాయి తూచ్. ఇది అన్యాయం. ఓకే పెళ్లి కొడుకునైతే అక్కడ కట్టేసి పెట్టారు. సో ఆయన क्यों